కుకట్పల్లి డీసీపీ రితురాజ్ టీవీనేతో మాట్లాడారు. చైనా మాంజాతో 4 ఏళ్ల చిన్నారి చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఈ కేసులో చిన్నారి మరణానికి కారణమైన ఆ చైనా మాంజానైతే స్వాధీనం చేసుకున్నాము, మాంజా దారాన్ని ఫోరెన్సిక్ కి పంపించామని చెప్తూ ఉన్నారు. మా ప్రతినిధి ప్రణీత మరింత సమాచారం అందిస్తారు. కుకట్పల్లిలో చైనా మాంజా కారణంగా నిన్న 4 ఇయర్స్ చిన్నారి మృత్యువాత పడినటువంటి విషయం తెలిసిందే. సో ఈ ఘటనపైన పోలీసులు కేసు నమోదు చేశారు. సో ఫర్దర్ ప్రాసెస్ ఎలా ఉండబోతుందో మనతో మాట్లాడేందుకు డీసీపీ రుతురాజ్ గారు ఉన్నారు. మ్యామ్, ఎట్లా ఉంటుంది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ వైస్ చూస్తే? ఇది ఇప్పుడు నిన్న జరిగిన ఇన్సిడెంట్ తర్వాత సీన్ నుంచి ఏం మాంజా ఉంది ఇది అన్నీ మేము కలెక్ట్ చేశాము. ఇప్పుడు ఉన్న ఎఫ్ఐఆర్ అన్నోన్ అక్యూజ్డ్ మీదనే ఉంది. కానీ మన ఒక సరిగ్గా ఫర్దర్గా ఏం చేయాలి, ఇప్పుడు జిహెచ్ఎంసీతో పాటు కలిసి ఒక కమ్యూనిటీ పోలీసింగ్ ఇనిషియేటివ్ లాగా మేము ఒక ప్రోగ్రామ్ చేస్తాము. స్పెషలీ గాంజా చైనీస్ మాంజా గురించి అవేర్నెస్ ఆల్రెడీ ఇంతకుముందు కూడా మన సంక్రాంతి ముందు మేము చాలా పెట్టాము. కానీ ఇప్పుడు సంక్రాంతి అయిన తర్వాత చాలా మాంజా మీరు చూస్తాడు రోడ్ చుట్టూ పక్కన, ఇది పోల్స్ పైన, ట్రీస్ పైన. ఇది అన్నీ ఒక ఇనిషియేటివ్ లాగా అన్ని కమ్యూనిటీ లీడర్స్కి కలిసి వాళ్ళతో కలిసి మేము ప్రోగ్రామ్ చేస్తాము. ఇది అవేర్నెస్ కూడా అవుతుంది. తర్వాత స్పెషలీ టూ వీలర్స్ ఎవరు వాడతాడు వాళ్ళకి కూడా ఇంకా అవేర్నెస్ ఎలా పెంచాలి అది కూడా మేము జిహెచ్ఎంసీతో కలిపి వాళ్ళు ఒఫీషియల్స్, వాళ్ళు వర్కర్స్తో పాటు మన గ్రౌండ్ ఆఫీసర్స్ అన్నిటి కలిసి మేము ఒక ఇనిషియేటివ్ తీసుకుంటాము. ఈ కేసు దగ్గరికి వస్తే సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఎట్లా ఉంటుంది మ్యామ్? ఇప్పుడు పెట్టినటువంటి సెక్షన్ కూడా 106/1 పెట్టారు. సో ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ వైజ్ ఎట్లా చూస్తారు? అది ఎవరు ఎగరేస్ అనేది ఐడెంటిఫై చేయడం ఈజీగా ఉంటుందా, లేకపోతే ఆ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? ఇది ఫస్ట్ మేము మన ఇన్వెస్టిగేషన్లో అదే చూస్తాము కి ఆ పాపది ఇంజరీస్ ఏమున్నాయి, ఇంజరీస్ ఖచ్చితంగా మాంజా నుంచి జరిగింది అది సరిగా మేము ఫోరెన్సిక్గా ప్రూవ్ చేస్తాము. అక్యూజ్డ్ అంటే బికాజ్ ఈ మాంజా ఎవరు యూజ్ చేశాడు అది ఐడెంటిఫై చేయడానికి కొంచెం కష్టం అవుతుంది. కానీ ఈ ఇన్సిడెంట్ మాంజా నుంచి జరిగింది ఇది ఫోరెన్సిక్గా ప్రూవ్ చేస్తే మేము అదికి మళ్ళీ కమ్యూనిటీ అవేర్నెస్ కోసం సరిగ్గా యూజ్ చేస్తాము. సో దట్ పబ్లిక్ కూడా మేము చెప్తాము ఇది ఖచ్చితంగా ఒక డెత్ జరిగింది చైనీస్ మాంజా నుంచి, అందుకే మీరు కూడా ఖచ్చితంగా యూజ్ చేయకూడదు. ఈ థ్రెడ్ని ఎవిడెన్స్గా తీసుకుంటారా మ్యామ్? ఇప్పుడు నిన్న ఏదైతే ప్లేస్లో దొరికిందో అది మేము సీజ్ చేసి పంచనామాలో సీజ్ చేసి ఆల్రెడీ ఎఫ్ఎస్ఎల్కి పంపించాము. ఇది చైనీస్ మాంజా ఉంది సరిగ్గా ప్రూవ్ చేయడానికి. థ్యాంక్ యూ. అదే చైనీస్ మాంజాకి సంబంధించి 4 ఇయర్స్ చిన్నారి చనిపోయినటువంటి కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే మరణానికి కారణమైనటువంటి చైనీస్ మాంజాని ఆల్రెడీ ల్యాబ్కి ఫోరెన్సిక్కి పంపించినటువంటి సందర్భం కూడా ఉంది. అండ్ సెకండ్ థింగ్, ఈ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రోడ్స్ మీద ట్రీస్ కావచ్చు, పోల్స్ కావచ్చు, ఎక్కడికెక్కడ రోడ్ సైడ్ ఉన్నటువంటి డివైడర్స్ మీద కావచ్చు, ఎక్కడికెక్కడ ఈ తరహాలో చైనీస్ మాంజాస్ పడి ఉన్నాయి. సో దీని మీద ఒక స్పెషల్ కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా మొత్తం జిహెచ్ఎంసీకి సైతం దీని మీద లెటర్ రాయబోతున్నారు. ఒక స్పెషల్ డ్రైవ్ తీసుకొని వాటన్నిటిని కూడా తీసేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తామంటూ డీసీపీ రుతురాజ్ చెప్పినటువంటి వర్షం. వెడజల్లి శ్రీనివాస్తో బాలనగర్ నుండి ప్రణీత, టీవీ 9.